రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అక్క సోదరులకు నమస్కారం. రొయ్యరాజు టెక్నికల్ సెషన్స్ లో ఈ రోజు రైతుల నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి, చెప్పండి ఈ రోజు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ రోజు అయితే ముఖ్యంగా బిందు రొయ్యల సాగులో మనం కీలేటెడ్ మినరల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి బిందు? ఈ కీలేటెడ్ మినరల్స్ అనేది సిగ్నిఫికెన్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ప్రత్యేకించి ఇది రొయ్యల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి తయారు చేయబడినటువంటి మినరల్ రకం. ఏంటి, మేము మినరల్ యూజ్ చేస్తాం కదా, ఈ కీలేటెడ్ కి మామూలు మినరల్ కి తేడా ఏంటి? ఏదైనా నీళ్లలో వేయాల్సిందే, అది రొయ్యలు అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఇక్కడే మేజర్ డిఫరెన్సియేషన్ ఉంటుంది ప్రశాంతి. ఈ రొయ్యల జీర్ణక్రియను మెరుగుపరచడం అనే పదం ఎందుకు ఉపయోగించామనంటే, ఏదైనా మినరల్ నీళ్ళలో వేసినప్పుడు దాని యొక్క భారాన్ని బట్టి, దాని యొక్క పరిమాణాన్ని బట్టి అది చెరువు అడుగుల పాకంలో పేరుకుపోయి దాని నుంచి కరగటం మొదలై ఆ కరిగినటువంటి దాన్ని అందులో నివసిస్తున్నటువంటి రొయ్యలు అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క జీవన క్రియను వృద్ధి చేసుకునేదానికి ఉంటుంది. ఇప్పుడు మీరు కీలేటెడ్ మినరల్స్ అనేది ఏంటంటే, సాధారణమైనటువంటి మినరల్ దీనికి పరిమాణ రీత్యా వ్యత్యాసం ఉంటుంది. నీటిలో కరిగేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. నీటిలో త్వరగా విచ్ఛిన్నమయ్యి త్వరగా కరిగేటటువంటి ఈ కీలేటెడ్ మినరల్స్ ఏం చేస్తాయి అంటే, బాటమ్ లో పేరుకున్నటువంటి మడ్డి ఏదైతే ఉంటుందో ఇది కరుగుతూ పాటు వాటిని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి పోషక పదార్థాల యొక్క లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కరిగింపజేస్తుంది. వేసినటువంటి మేతలో ఇప్పుడు మీరు కొన్ని రకాల రొయ్యలు చూసుకోండి, చూడటానికి పరిమాణ రీత్యా చాలా పెద్దగా ఉంటాయి. కానీ వాటిని వెయిట్ ని కనుక చూసుకున్నట్లయితే అది వేరే రొయ్య తక్కువ పరిమాణంలో ఉన్న దాని బరువుకి సమానంగా ఉంటుంది. ఆకారానికేమో చాలా పుష్టిగా కనిపిస్తుంది, కానీ వెయిట్ చూసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఇది కనిపించదు. ఎందుకు? ఇట్లాంటి కీలేటెడ్ మినరల్స్ కనుక మీరు వాడుకున్నట్లయితే ఆ మినరల్స్ అంటే అందులో ఉన్నటువంటి ఐరన్, మ్యాంగనీస్, వీటంతా అమైనో ఆసిడ్స్ ఇవన్నీ అబ్జార్ప్షన్ కెపాసిటీతో కలిపి తయారు చేయబడి కోటింగ్ తో ఉంటాయి. కాబట్టి ఎక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ, శోషణకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ జీర్ణక్రియను అంటే వేసినటువంటి మేత కూడా చెరువు అడుగు భాగానికి చేరుతుంది, మీరు వదిలినటువంటి వ్యర్థం కూడా చెరువు అడుగు భాగానికి చేరుతుంది. మీరు ఎటువంటి కాంపౌండ్ కనుక చెరువులో నీళ్లలో వేస్తున్నారు, మొత్తం సెటిలైజ్ ఎటువంటి ఎక్కడికి చేరుతుంది? బాటమ్ రీజియన్ కి చేరుతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ త్వరగా కరిగే లక్షణం ఉన్నటువంటి చీలేటెడ్ మినరల్స్ అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే మొత్తాన్ని కరిగింపజేస్తుంది. కరిగింపజేసినప్పుడు ఏమవుతుంది? కండ పుష్టి, రొయ్యకు ఉన్నటువంటి ఆ కండ ఏదైతే ప్రాపర్ మజిల్ డెవలప్ అవ్వాలో అది ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఎక్కువగా జరిగినప్పుడు రొయ్యల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రోటీన్ అబ్జార్ప్షన్ కి ఈ కీలేటెడ్ మినరల్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కరుగుతూ దానితో పాటు ఇప్పుడు నీళ్లలో కరిగిన అన్ని రకాల పోషకాలను రొయ్యలు సమానంగా పీల్చుకుంటాయి. ఏది కరిగి త్వరగా అవైలబుల్ గా ఉంటే దాన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ కీలేటెడ్ మినరల్స్ తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువ మొత్తంలో కరిగి ఉన్నప్పుడు వాటి అబ్జార్ప్షన్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. 2 రకాల మినరల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒకటి వచ్చి కీలేటెడ్ మినరల్స్, 2 వచ్చి నార్మల్ మినరల్స్. ఆ మినరల్ పని చేయదా అంటే పని చేయదు అని కాదు, మనకి త్వరితగతిన రిజల్ట్ రావాలి, వేస్టేజ్ అనేది తగ్గించుకోవాలి, అది సెకండరీ ఇన్ఫెక్షన్స్ కి, సెకండరీ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ యొక్క గ్రోత్ కి ఉపయోగపడకుండా వాడిన దాంట్లో 90% పైగా మన రొయ్యలకే శోషణకి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు చీలేటెడ్ మినరల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అనుకోండి, ఇది 2 రకాల పాండ్స్ అనుకోండి. ఇప్పుడు నేను 2 రకాల వాటర్స్ తీసుకుంటున్నాను, 2 రకాల పాండ్స్. రెండిట్లో ఇప్పుడు నేను ఒక దాంట్లో ఏం వాడుతున్నాను, నార్మల్ గా దొరికేటటువంటి రా మినరల్ కంటెంట్ ఏదైతే ఉందో అది వాడాను. రెండవ దాంట్లో చీలేటెడ్ మినరల్ వాడాను. రెండిటికి పరిమాణ వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చీలేటెడ్ మినరల్ డిజాల్వ్ చేస్తున్నాను, అంటే విత్ ఏరేషన్ సపోర్ట్, అది కరిగిపోతుంది. అలానే నార్మల్ మినరల్ నేను చేశాను. ఇప్పుడు మీకు రెండిట్లో డిఫరెన్సియేషన్ మీకు ఈజీగా కనిపిస్తుంది కదా. నార్మల్ గా వాడిన మినరల్ చూడండి, అడుగున ఒక ముద్దలాగా ఎలా పేరుకుపోయిందో. అదే మీరు చీలేటెడ్ మినరల్ చేసుకుంటే వాటి యొక్క ఇది చూడండి కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు డిజాల్వ్ అయిపోయినప్పుడు ఇందులో ఒక ఆర్గానిజం ఉందని మీరు ఊహించుకోండి. చక్కగా అది ఎటువంటి స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా, విడుదలైనటువంటి వ్యర్థాలు అడుగున పేరుకుపోకుండా, అందులో పేరుకుపోయినటువంటి వ్యర్థాల నుంచి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా, ఎంతో మొత్తంలో 80% వరకు ఈ చీలేటెడ్ మినరల్స్ యొక్క పనితీరు వల్ల అది కరిగిపోయి అందులో ఉన్నటువంటి ప్రోటీన్ సోర్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం రొయ్య అబ్జర్వ్ చేసుకుని దాని యొక్క ఫ్రీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఇటువంటి పాండ్ చూసుకోండి, మొత్తలాగా పేరుకుపోయింది. ఇది కరగటానికి ఎంత టైం పడుతుంది? ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో మీకు ఏరేషన్ ప్రాపర్ గా అందలేదు, మోల్టింగ్ ప్రాపర్ గా జరగట్లేదు, అటువంటి సందర్భాల్లో ఈ పేరుకుపోయినటువంటి ముద్దలో మనకి ఆల్గల్ బ్లూమ్ అనేది డెవలప్ అయిపోతుంది.
ఆల్గల్ బ్లూమ్ డెవలప్ అయిపోతే ఒక చీలేటెడ్ మినరల్స్ వల్ల మీరు వాడుతున్నటువంటి ఫీడ్ యొక్క రేషియోస్ ని సక్రమంగా ఉంచుకోవచ్చు. పిహెచ్ యొక్క రేషియోస్ ని సక్రమంగా ఉంచుకోవచ్చు. పిహెచ్ యొక్క రేషియోస్ ని ఎట్లా సక్రమంగా ఉంచుకోవచ్చు? ఇప్పుడు పెరిగిపోయినటువంటి బాటమ్ స్లడ్జ్ ఏదైతే ఉందో దాని ద్వారానే కదా మనకి ఆల్గల్ బ్లూమ్ తయారవుతుంది. దాని యొక్క జీవన క్రియల ఆధారంగానే కదా మనకి నీళ్లలో ఉన్నటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. ఏ విధంగా దెబ్బతింటుంది? రాత్రి సమయాల్లో ఈ నీటిలో గనక CO2 యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే ఉదయం సమయాల్లో మనకి కార్బోనిక్ ఆమ్లం అనేది ఏర్పడి దాని ద్వారా pH ఫ్లక్చుయేషన్స్ లో తేడా వస్తాయి. ఉదయం సమయంలో pH డ్రాప్ అవుతుంది అని అంటే ఈ ఆల్కహాల్ బ్లూమ్స్ కరిగి ఉన్నటువంటి CO2 ని అబ్జర్వ్ చేసుకొని దాని ద్వారా నీటిలో pH ఫ్లక్చుయేషన్స్ అనేది తేడా వస్తుంది. అంటే అనయనైజ్డ్ అమోనియా NH4+ అయనైజ్డ్ అమోనియా అంటే టాక్సిక్ అమోనియా కన్వర్షన్ జరుగుతుంది. NH4+ నుంచి NH3 వరకు ఎట్లా కన్వర్షన్ జరుగుతుంది? ఇలా పేరుకుపోయినటువంటి స్లడ్జ్ నీటిలో కరిగినటువంటి ప్రోటీన్ న్యూట్రియంట్స్ యొక్క అవైలబిలిటీ ఎక్కువగా తయారవటం వల్ల మనకి ఎక్కువ టైం పీరియడ్ లో అది నీళ్లలో అలా ఉండిపోయినప్పుడు ఈ సెకండరీ ప్రాబ్లమ్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అదే ప్లేస్ లో మీరు చీలేటెడ్ మినరల్స్ కనుక రీప్లేస్ చేసుకున్నట్లయితే ఒకటి వేసినటువంటి ఫీడ్ సేమ్ టైమ్ లో ప్రోటీన్ అబ్జార్ప్షన్ జరిగిపోతుంది. బాటమ్ లో ఉన్నటువంటి స్లడ్జ్ అనేది రిమూవ్ చేయబడుతుంది. అందులో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్, జింక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రొయ్యకు చక్కగా శోషణ చేసి పెంకు ఏర్పడుతుంది, కండ అభివృద్ధి చెందుతుంది, రొయ్య స్ట్రెస్ లేకుండా ఉంటుంది. సో దీని కొరకు మనం రొయ్యల్లో ప్రత్యేకించి చీలేటెడ్ మినరల్స్ యూస్ చేస్తామని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి వారం నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకుంటూ మీరు ఇచ్చినటువంటి మీ నీటి సెలనిటీ రీత్యా మెగ్నీషియం, కాల్షియం యొక్క రేషియో సరిపడా ఉంటుందా లేదా దాని ప్లేస్ లో మీరు కీలేటెడ్ మినరల్స్ వాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎటువంటి రకాలు వాడితే బాగుంటుంది అని అంటే మా అనాలిసిస్ ప్రకారం మేము సజెస్ట్ చేస్తుంది గోల్డ్ విన్ మినరల్. కేవలం నీటికి మాత్రమే కాదండి, అప్పుడప్పుడు మీ డైజెషన్ యాక్టివిటీ ప్రాపర్ గా జరగాలి. అప్పుడప్పుడు కొంతమంది రైతులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, రొయ్య తలలో నీరు కనిపిస్తుందండి, ప్యాంక్రియాస్ లో చేంజెస్ కనిపిస్తున్నాయండి, కలర్ మారుతుందండి. తీవ్రమైన ఒత్తిడి టాక్సిక్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్, వస్తున్నటువంటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? మొత్తం ఇచ్చినటువంటి మీరు పోషణ ఏదైతే ఉందో అదంతా చెరువు అడుగు భాగంలో ఉంది, రొయ్య తినడానికి అవైలబుల్ గా లేదు. సో దానికోసం మీరు 10 గ్రాములు కేజీ మేతకి ఈ మినరల్ కనుక రొయ్యలకు అందించినట్లయితే, అది కూడా గోల్డ్ మిన్ మినరల్ 10 గ్రాములు కేజీ మేతకి మీరు అందించినట్లయితే రొయ్య యొక్క బాడీలోకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అంతా అందుతుంది. నీళ్లలో 10 కేజీలు ఒక ఎకరానికి మీరు కనుక ఈ గోల్డ్ మిన్ మినరల్ యూజ్ చేసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్ గా జరిగి చాలా మంచి రిజల్ట్ వచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రొయ్యరాజు. థ్యాంక్ యూ. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.